హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా బీసీ బంద్కు పిలుపునివ్వడం అనేది జరిగింది. దీనికి ప్రధాన కారణం తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలన్న ఉద్దేశంతో ఈరోజు బీసీ బంద్కు పిలుపునివ్వడం అనేది జరిగింది. మరి బీసీలకు 42% అనేది రిజర్వేషన్ అవసరమా? మరి తెలంగాణ ప్రాంతంలో ఏ కులాల వారికి ఎంతెంత రిజర్వేషన్ కల్పించారు, వారి యొక్క జనాభా ఎంత, దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మీరు తెలుసుకున్నట్టయితే బీసీలకు 42% రిజర్వేషన్ అవసరమా కాదా అన్నటువంటి విషయం మీకు అర్థమవుతుంది. అంతేకాకుండా ఈ రిజర్వేషన్ విషయం లోపల బీసీలను మోసం చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు, బీసీలకు కేవలం 42% రిజర్వేషన్ ఇస్తే సరిపోతుందా, మనకు కావాల్సింది ఇంకా ఏమిటి, వీటన్నిటి గురించి ఈ యొక్క వీడియోలో మనం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేటువంటి ప్రయత్నం చేయండి. ముందుగా వీడియో కింద లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆలస్యం లేకుండా వీడియో లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. తెలంగాణ ప్రాంతం లోపల 2025 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ ప్రాంతం లోపల వివిధ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి జనాభా శాతం ఎంత, వారికి కల్పిస్తున్నటువంటి రిజర్వేషన్ ఎంత, ముందుగా మీ అందరికీ తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. దాని తర్వాత బీసీలకు రిజర్వేషన్ అవసరమా లేదా అన్న విషయం మీ అందరికీ అర్థమవుతుంది. ముందుగా చూసుకున్నట్టయితే తెలంగాణ ప్రాంతం లోపల ఓసీల యొక్క జనాభా 20%, వారికి కల్పిస్తున్నటువంటి రిజర్వేషన్ అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10%. తెలంగాణ ప్రాంతంలో బీసీల జనాభా వచ్చేసి 50%, వారికి కల్పిస్తున్నటువంటి రిజర్వేషన్ వచ్చేసి 29%. మరి అంతేకాకుండా తెలంగాణ ప్రాంతంలో ఎస్సీల యొక్క జనాభా 17% అయితే వారికి కల్పిస్తున్నటువంటి రిజర్వేషన్ 15%. తెలంగాణ ప్రాంతంలో ఎస్టీల యొక్క జనాభా 9% అయితే వారికి కల్పిస్తున్నట్టు రిజర్వేషన్ 10%. మరి అదేవిధంగా ఇతరులు మైనారిటీలకు కల్పిస్తున్నట్టు రిజర్వేషన్ 4%. ఇది తెలంగాణ ప్రాంతం లోపల వివిధ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి జనాభా శాతం మరియు వారికి కల్పిస్తున్నటువంటి రిజర్వేషన్లు. మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకున్నట్టయితే తెలంగాణ ప్రాంతంలో మొత్తం జనాభా 4 కోట్లకు పైగా అయితే అందులోపల కేవలం బీసీ జనాభా 2 కోట్లు. కానీ మనకు ప్రజెంట్ కల్పిస్తున్నటువంటి రిజర్వేషన్ దాదాపు 27%. అంటే మన మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి జనాభాకి మనకు కల్పిస్తున్నటువంటి రిజర్వేషన్ కి చాలా వ్యత్యాసం ఉంది. అందుకోసమే ప్రస్తుతం తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా విద్యాపరంగా కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, మరియు అంతేకాకుండా ఇతర విషయాల లోపల కూడా ఉద్యోగ అంశాల లోపల కూడా ఈ యొక్క రిజర్వేషన్ లో ఉండేటువంటి ఈ యొక్క శాతం కారణంగా చాలా మంది వ్యక్తులు నష్టపోవడం అనేది జరుగుతుంది. ప్రధానంగా రీసెంట్ గా తెలంగాణ ప్రాంతంలో నిర్వహించినటువంటి అనేక రకాల ప్రభుత్వ ఉద్యోగాల లోపల కూడా బీసీలకు సంబంధించిన వ్యక్తులకు మిగతా క్యాస్ట్ వాళ్ళకు కంటే అత్యధిక మార్కు వచ్చినప్పటికీ కూడా ఉద్యోగాలు రాకపోవటం అనేది జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈ యొక్క రిజర్వేషన్. మరి నిజానికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కారణంగా ఏదైతే అధిక కులానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారిలో సామాజికంగా వెనకబడినటువంటి వాళ్ళందరికీ కూడా మంచిగా ఉద్యోగాలు వచ్చినాయి. కానీ అదే బీసీ వర్గానికి సంబంధించిన వాళ్ళకైతే ఎక్కువ మార్కులు వచ్చినప్పటికీ కూడా ఉద్యోగాలు సాధించలేకపోవటం అనేది జరిగింది. దానికి ప్రధాన కారణం ఈ యొక్క రిజర్వేషన్ గా మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా తెలంగాణ ప్రాంతం లోపల అన్ని కులాల పరంగా చూసుకుంటే ఎక్కువగా నష్టపోతుంది మాత్రం బీసీ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకున్నటువంటి బీసీ సంఘాలన్నీ కూడా ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ని అమలు చేయాలన్న ఉద్దేశంతో అన్ని రాజకీయ పార్టీల పైన ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు తెలంగాణ బంద్కు పిలుపునివ్వటం అనేది జరిగింది. మరి ఈరోజు నిజంగా తెలంగాణ బంద్ లోపల తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా పాల్గొనడం అనేది జరిగింది. అది బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, సిపిఎం కావచ్చు, ఇలాంటి తెలంగాణ ప్రాంతంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలు పాల్గొనడం అనేది జరిగింది. మరి వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ఈ యొక్క బంద్కు కూడా సపోర్ట్ చేయడం అనేది జరిగింది. మరి నిజంగా మరి ఈ యొక్క రిజర్వేషన్ సంబంధించినటువంటి జవాబు ఎవరు చెప్పాలి, ఆన్సర్ ఎవరు చెప్పాలంటే అందరూ ఉద్యమంలో పాల్గొన్నారు. మరి దీనికి ఆన్సర్ ఎవరు వేయాలనేది ఎవరికి అర్థం కావటం లేదు. మరి ఇప్పుడు బంద్లో ఏ విధంగా అయితే పాల్గొన్నారో చట్టసభల లోపల కూడా ఈ యొక్క రిజర్వేషన్ ని ఇప్పుడు సుప్రీంకోర్టు పరిధి లోపల దీనికి సంబంధించిన వాదనలు నడుస్తున్నవి. రేపు చట్టసభ లోపల కూడా ఈ యొక్క రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశం వచ్చినప్పుడు ఇప్పుడు బంద్కి ఏ విధంగా అయితే మద్దతు ఇస్తున్నారో చట్టసభ లోపల కూడా ఈ విధంగా అన్ని పార్టీలు కూడా మూకుముడిగా మద్దతు ఇచ్చినట్టయితే బీసీలకు 42% రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అంతేకాకుండా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా బీసీలకు 42% రిజర్వేషన్ ని తీసుకొచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుకెళ్లాలన్న ఉద్దేశంతో ఉంది. కాబట్టి ఈ యొక్క 42% రిజర్వేషన్ బీసీలకు కల్పించినట్టయితేనే బీసీలకు సంబంధించినటువంటి ఓట్లు అనేవి ఏ పార్టీ అయితే 42% రిజర్వేషన్ కల్పిస్తుందో ఆ పార్టీకి మాత్రమే బీసీలందరూ కూడా ఓట్లేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రస్తుతం 42% రిజర్వేషన్ అనేది అమలు చేయవలసినటువంటి అవసరము ఉంది. అందుకోసమే ఈరోజు బంద్కు పిలుపునివ్వడం అనేది జరిగింది. మరి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బీసీలందరికీ కూడా ఇప్పుడు 42% రిజర్వేషన్ కల్పిస్తే అయిపోతుందంటే ఇక్కడితో అయిపోదు. తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే కాదు, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా 1952 నుంచి
ప్రజెంట్ 2025 సంవత్సరం వరకు కూడా మనం చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కావచ్చు, తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి సీఎంలను చూసుకున్నట్టయితే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ముఖ్యమంత్రులు కేవలం మనకు ఇద్దరు మాత్రమే కనిపిస్తారు. అంటే ఇన్ని సంవత్సరాల జర్నీ లోపల బీసీలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కేవలం ఇద్దరు మాత్రమే. మరి మిగతా వ్యక్తులందరూ కూడా రెడ్డి కులానికి చెందినటువంటి వాళ్ళు, బ్రాహ్మణ కులానికి చెందినటువంటి వాళ్ళు, వెలమ, ఇట్లా రకరకాల అధిక కులానికి సంబంధించిన వ్యక్తులు మాత్రమే ముఖ్యమంత్రులుగా పనిచేశారు. వాళ్ళు ముఖ్యమంత్రులుగా పనిచేయడం అనేది ఎవరికీ ఇబ్బంది లేదు. కాకపోతే సామాజిక న్యాయం ప్రకారం కూడా బీసీలకు కూడా న్యాయం జరగాలి కదా. మరి ఇన్ని సంవత్సరాల లోపల కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉండటం అనేది బీసీలు ఎంతగానో అనగదొక్కారన్న విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి మనం అందరం కూడా పోరాడాల్సింది 42% రిజర్వేషన్ కోసం మాత్రమే కాదు, తెలంగాణ ప్రాంతం లోపల అధికారం కోసం కూడా మనం అందరం ఫైట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకోసం అంటే ఒకప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కూడా తెలంగాణ ప్రాంతంలో యువకులు, రాజకీయ నాయకులు అందరూ కూడా ఎంతో ఉద్యమాలు చేశారు, ర్యాలీలు చేశారు, ధర్నాలు చేశారు. ఇవన్నీ చేసినప్పటికీ కూడా చివరికి తెలంగాణ రాష్ట్రం అనేది రాజకీయంగా మాత్రమే మనకు లభించడం అనేది జరిగింది. అంటే మన అంశం అనేది బలపడాలంటే మన గొంతు అనేది అసెంబ్లీలో కావచ్చు, పార్లమెంట్లో కావచ్చు ఎంత గట్టిగా వినబడితే మనకు అంత న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి బీసీలని ఎక్కువ మొత్తం లోపల రాజకీయ రంగం లోపలికి తీసుకెళ్లి వాళ్ళకు గొప్ప గొప్ప స్థానాలు ఇచ్చి ఆ యొక్క అత్యున్నతమైనటువంటి పీఠంలో బీసీలను కూర్చోబెట్టినప్పుడు మాత్రమే బీసీలకు సరైనటువంటి న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మరి నిజానికి బీసీలను మోసం చేసేది ఏ పార్టీ కాదు, బీసీలను మోసం చేసేది బీసీలో ఉండేటువంటి బీసీ కులస్తులే, బీసీలకు సంబంధించినటువంటి వ్యక్తులే బీసీలను మోసం చేస్తారు. సో మన మధ్యలో యూనిటీ ఉన్నప్పుడు మాత్రమే మనకు అత్యున్నతమైనటువంటి అధికారం లభించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఓట్ల సమయం లోపల ఏవేవో ప్రలోభాలకు లొంగిపోయి మందు, వివిధ రకాలైనటువంటి డబ్బు, వివిధ రకాలైనటువంటి వ్యసనాలకు లోనయ్యి ఇతరులు చెప్పేటువంటి మాటలు విని వారి వైపు వెళ్ళినట్టయితే భవిష్యత్తులో ఇంకెప్పుడు కూడా బీసీలకు న్యాయం జరిగేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి మనం స్టాండర్డ్ గా నిలబడినప్పుడు మాత్రమే బీసీలకు సరైనటువంటి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల లోపల కూడా బీసీలందరూ కూడా మూకుముడిగా మనల్ని ఎవరైతే సపోర్ట్ చేస్తారో, మనల్ని ఎవరైతే ముందుకు తీసుకెళ్తారో వారిని మాత్రమే సపోర్ట్ చేస్తే మనందరికి కూడా న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తు లోపల బీసీలకు 42% రిజర్వేషన్ రావాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ యొక్క వీడియోలో ఏదైనా నేను తప్పుగా మాట్లాడినట్టయితే నన్ను క్షమించేటువంటి ప్రయత్నం చేయండి. వీడియో నచ్చినట్టయితే వీడియో కింద లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ కూడా ధన్యవాదాలు.